ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి. అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. విశ్వాసం చూపించడంలో కుక్కని నమ్మొచ్చు, కానీ కొంతమంది మనుషులను అస్సలు నమ్మకూడదు. నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. నీ విలువని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. నీవు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. నీవు వివేకంతో చేసిన పని నువ్వు ఎప్పటికైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు. అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. పంట ఒకటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. అనుమానించే వాడిని దగ్గరకు రానియకండి. అవమానించే వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి. గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు: మితిమీరి ఖర్చు పెడితే పేదరికం పాలవుతావు. మితిమీరి పొదుపు చేస్తే కష్టాల పాలవుతావు. నీవు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని మనకు ఎక్కువగా ఇచ్చేది మనం ప్రేమించిన వాళ్ళే. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసర వెళ్ళిల రంగులు మార్చే వ్యక్తులను మాత్రం అసలు నమ్మవద్దు. విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను తెంచుకోవద్దు. నీతో మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళ కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఈ సమాజంలో. మీరు ఒక పనిని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలి పెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. అదృష్టం కావాలంటే ఎదురు చూడండి, అవకాశం కావాలంటే సృష్టించుకోండి, కానీ మీ శక్తిని మీరు నమ్ముకోండి. మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్నప్పటికీ ఆనందాన్ని పొందుతారు. లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా సరైనదే కావాలి. మీ మిత్రులకి కూడా చెప్పకూడని మాటలు: మొదటిది మీ ప్రేయసి గురించి చెడుగా చెప్పడం, రెండవది మీ తల్లిదండ్రుల గురించి వికారంగా చెప్పడం.
ఇక మూడవది మీ ఇతర మిత్రులని దూషించడం. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మనం అనేది మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. పాము పడగ నీడలో ఉండడం ఎంత ప్రమాదమో, కొంతమంది వ్యక్తులతో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చాలా ఉంటుంది. నీవంటే ఇష్టమున్న స్త్రీని అశ్రద్ధ చెయ్యకు. ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించండి. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకండి. మౌనాన్ని అవసరాన్ని బట్టే వాడాలే కానీ ఎప్పుడు మౌనంగా ఉంటే ఈ సమాజం వెక్కిరిస్తుంది. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒకసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరు లేరు. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. నీకు ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప ఏవి నీ వెనక రావు. నీవు సంపాదించినది ఏది నీది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు, ఉన్నంతలో నీవు ఎంత సంతోషంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. డబ్బు ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నీవు ఎంత ఆరాటపడినా వ్యర్థమే. ఒక మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మన మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే ఎదిరించి నిలబడు. అతనికి కావాల్సింది నీ మరణమైన తెగించి నిలబడు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు.